నేటి ధరణి న్యూస్కి స్వాగతం. కాకినాడ జిల్లా గొల్లప్రోలు పట్టణ శివారు మామిడి తోటలో శనివారం ఉదయం గొల్లప్రోలు మండలం జై గణేష టైలర్స్ ప్రాథమిక సహకార సంఘం లిమిటెడ్ అసోసియేషన్ అధ్యక్షుడు కేవీరావు ఆధ్వర్యంలో అంతర్జాతీయ టైలర్స్ డే కుట్టు మిషన్ల సంఘం అసోసియేషన్ సభ్యులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్వచ్ఛ గొల్లప్రోలు వ్యవస్థాపక సభ్యులు పడాల కన్నారావు, కోసిరెడ్డి రాజా పాల్గొన్నారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా బ్రిటిష్ పౌరుడు కుట్టు మిషన్ సృష్టికర్త విలియం ఎలియస్ హౌ చిత్రపటానికి గొల్లప్రోలు మండలం కుట్టు మిషన్ల సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు స్వచ్ఛ గొల్లప్రోలు వ్యవస్థాపకులు పడాల కన్నారావు, కోసిరెడ్డి రాజా ఎలియాస్ హౌ చిత్రపటానికి జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల అలంకరించి నివాళులర్పించారు. అంతర్జాతీయ టైలర్స్ డే. అంతర్జాతీయ టైలర్స్ డే రాష్ట్రం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు గొప్ప పండగండి. దర్జీ సోదరులందరికీ కూడా ఈరోజు ఇక్కడ అంతర్జాతీయ టైలర్స్ డేకి స్వచ్ఛ గొల్లప్రోలు నుంచి పడాల కన్నారావు, అలాగే కోసిరెడ్డి రాజా గారు ఇక్కడ మా మీద గౌరవ మీద ఇక్కడికి వచ్చారండి. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, కూటమి ప్రభుత్వంలో మొత్తం అందరూ కూడా మా టైలర్స్ని కష్టసుఖాలు అర్థం చేసుకొని మా సమస్యల్ని మీరు తీరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. మమ్మల్ని చేనేత జౌళి శాఖలో రిజిస్ట్రేషన్ చేయించారు. 15 సంవత్సరాలు అవుతుందండి. మరి రిజిస్ట్రేషన్ అయిన కాడి నుంచి కూడా ఎటువంటి ఉపయోగం కలగలేదు ఇప్పుడు వరకు కూడానే. మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వెంటనే దీని మీద మా యొక్క ఆవేదన అర్థం చేసుకొని మా టైలర్స్కి మాకు ఇచ్చిన జీవో కూడా ఉందండి, జీవో నెంబర్ 86. ఈ 86ని అమలు చేయాలని, అలాగే ప్రభుత్వం మా మీద దృష్టి పెట్టి మా టైలర్స్ని అందరినీ కూడా ఆదుకోవాలని, రెడీమేడ్ ఎక్కువ అవడంలో మాకు చాలా వరకు పన్నులు తగ్గినాయండి. దాని మీదట బతకడానికి కూడా చాలా కష్టంగా ఉంది. షాపులు కట్టలేక, కరెంటు బిల్లులు కట్టలేక షాపులు తీసేసి ఇళ్ళకాడ పెట్టుకొని కూడా జీవనోపాధి గడుపుతున్నామండి ఈరోజు. ఎందుకంటే దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు 50 సంవత్సరాల పెన్షను, 200 యూనిట్ల కరెంటు మాకు ఇస్తారని మరీ కోరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ఈ టైలర్స్కి పితామహుడైనటువంటి విలియం ఎలియస్ హౌ గారు జన్మదినాన్నే మనం అంతర్జాతీయ టైలర్స్ డేగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ టైలర్స్ అంటే ఇప్పుడు ఈ వస్త్రం ఉందండి, ఇది ఒక మామూలుగా గుడ్డగానే ఉంది. ఇది ఒక అందమైన దానికి ఆకారం ఇస్తూ ఒక మనిషిని ఒక అందంగా తీర్చడంతో పాటు ఆ యొక్క వ్యక్తి గౌరవం, ఆత్మగౌరవం, మన పట్టేస్తున్నట్టు కూడా మనకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. రాజకీయ నాయకులు ఉన్నారు, వైట్ అండ్ వైట్ వేసుకుంటారు. ఆ రకంగా వాళ్ళు చాలా హుందాగా, చాలా చూస్తే గౌరవ భావం అనేది మనకు కలుగుతుంది. అలాగే ఈరోజు తీసుకొని ఆయన ఎప్పుడు ఇస్తాడని 4-5 సార్లు తిరిగి, మామూలుగా భోగి నాడు తిరిగి, పండగ నాడు తిరిగి, ఎంత ఎఫెక్షన్ టైలర్స్కి అది కుట్టించిన వాళ్ళకి ఉంటుందండి. రెడీమేడ్ వాళ్ళు మనకు అంత, మీరు ఈ ₹1,00,000 తీసేసుకున్నా సరే అది ఏదో అంతకుముందు ఎవడో దాన్ని తొడిగేసి ఏదో పక్కన వదిలేస్తారు. ఇందాక కన్నారా చెప్పినట్టు అది మన ప్రత్యేక మన గురించి తయారు చేసింది కాదు, అది మనమే నిలుపుకోవాలి. మనకి ఏది సూట్ అవుతుంది అనేది ఆ సాటిస్ఫాక్షన్ రాదండి ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా. అలాంటి గొప్ప వృత్తిది టైలర్స్ వృత్తిది. గత 7-8 సంవత్సరాలుగా మాకు ఈ టైలర్స్ అసోసియేషన్ మాకు పూర్తిగా మాలో ఒక భాగం స్వచ్ఛ గొల్లప్రోలులో. ఎందుకంటే దీంట్లో కొండలరావు గారు, అలాగే మన నాగ్ గారు, అలా చాలామంది మాకు రోజు ఉదయం మాకు స్వచ్ఛ గొల్లప్రోలు టీంలో పొద్దున్న తెల్లారుజామున 5:30కు వచ్చి 8 గంటల వరకు మాతో పాటు రోడ్డు తుడిచి మొక్కలేసి ఈ టైలర్ వృత్తినే కాకుండా సమాజాన్ని కూడా మనం ఏం చేయాలనే దాని మీద వాళ్ళు ఎంతో కృషి చేశారు. మీరు కూడా మాలోన భాగం. మా ఇది స్వామి వివేకానంద జ్ఞాన మందిరాన్ని మీకు మేము
ఇచ్చి మీరు ప్రతి సంవత్సరం మీ ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవడానికి అది మీ సొంతంగా మేము మీరు మాతో పాటు ఉన్నారు కనుక మీరు మా మనుషులు కనుక మీ సొంతంగా ఆ రకంగా మీకు మాకు అనుబంధం అది ఉంది. తర్వాత టైలర్స్గా కరోనా టైంలో మీరు ఎంతో ఇబ్బంది పడినా సరే కొంతమందికి చాలా మందికి కరోనా వచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారండి, ఆర్థికంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు. కానీ అంత ఇబ్బందులు ఉన్నా సరే ఎవరు చేయలేని గొప్ప విషయం ఏంటంటే మాకు గొల్లపురాలకి దగ్గరగా 3,000 రూపాయలు మాస్కులు మన నాగు కొండలరావు గారు మీ టైలర్స్ ద్వారా 3,000 మాస్కులు మేము ప్రజలకు ఊరికనే ఉచితంగా ఇవ్వడం జరిగింది. నిజంగా ఆ రోజునే బతకడానికి పూట ఎలా గడుస్తుందనే రోజుల్లో మళ్ళీ మీ టైలర్స్ సమాజానికి ఈ మాస్కులు పైన గుడ్డలో మీరు కుట్టి ఇవ్వడం జరిగింది. దాన్ని ఎప్పుడు